రెడ్డి తెచ్చిన మీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి ఏం చేశారు? నెల్లూరు జిల్లాకి ఏం చేశారు చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి, కాకాన గోవర్ధన్ రెడ్డి చెప్పండి. అదే నెల్లూరు జిల్లాకి ఈరోజు 1,00,000 కోట్లతో రామాయపట్నం దగ్గర భారత్ పెట్రోలే వస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి మన నెల్లూరు జిల్లాకు తేవడం జరిగింది 1,00,000 కోట్లతో. అది అభివృద్ధి అంటే. అది ఈ రాష్ట్రాలలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చేటటువంటి ఫ్యాక్టరీలు వస్తున్నాయి రాష్ట్రంలో. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మీ సిద్ధాంతం విధ్వంసం, రాక్షస పాలన. ఎక్కడ భారతదేశంలో ఇల్లు కొడితే 3 కోట్లయ్యే మున్సిపాలిటీ స్థలం కొడితే ఎప్పుడమ్మో కొడితే స్థలం మీరు ₹1 కోటి పెట్టి కట్టేదానికి. దానికి కమిషన్ అధికారులు మీ సంగతి చూస్తాం, మీ సొక్కాలు ఇప్పుతాం. అసలు మీరు వచ్చేది ఎప్పుడు, మీరు ఇప్పేది ఎప్పుడు? కోర్టాలు చదువుకో దమ్ముంటే. చేత కాకుండా చదువు చేత కాకుండా కోర్టాడు ఉందంటారా? కోర్టాడు ఏమిచ్చింది? స్టే ఇవ్వలేదు, కొట్టమని ఇచ్చింది. చూసుకోండి. ఊరికినే అధికారులు దబాయించడం కాదు, ఊరికినే తెలుగుదేశం పార్టీని బెదిరించాలి. మీ చేతగాని దద్దమ్మలు మీరు. మేమే మీలాగా పరిపాలన చేస్తుంటే ఒక్క వైసీపీ కార్యకర్త కూడా తిరగలేడు. ఒక్క వైసీపీ కార్యకర్త కూడా. ఈరోజు ఆ నోరు మీకు కూర్చుండేది కాదు. మా నారాయణ గారు కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆ దాడికి వెళ్ళొద్దని చెప్తున్నాడు. మేము తలుచుకుంటే మీరు వీధుల్లో తిరగలేరు. మేము మీలాగా రౌడీతనం వెళ్ళటం లేదు. ఎలా డెవలప్ చేసుకోవాలి? మీరా పేదలు ఉద్ధరించేది. పేదలకు కట్టిన నీళ్లు నారాయణ గారు ఆ రోజు 45,000 నెల్లూరులో ఏ ఒక్కరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఏం చేశారు మీరు? 6 అంకణాలు పట్టాలు ఇస్తారా? 6 అంకణాలు పట్టాలు ఇచ్చారు మీరు. బ్రహ్మాండమైన పాటు పెట్టారు. అటువంటి దరిద్రపు ప్రభుత్వం మీది వైసీపీ ప్రభుత్వం. మా జహీర్ ఒక పట్టా ఉంది వెంకటేశ్వరపురంలో, పాస్బుక్. అది ముందును నాగయ్య అనే పేరుతో పాస్బుక్ ఇచ్చింది గవర్నమెంట్. దాంతో పెంచలమ్మ అనేవి లేవట్టేసింది. దాంట్లో వీళ్ళు కొనుగోలు చేశారు. ముగ్గురు 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకున్నారు. ఓట్లే లేదని ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ నిర్దాక్షిణంగా కూలి చేశాడు. స్థలం లేవు, పాస్బుక్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ రోజు ఏం చేస్తున్నావు చంద్రశేఖర్ రెడ్డి? ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? కాకాన గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పు. అరాచక పాలన చేసింది మీరు, మమ్మల్ని అంటారా? మరి ప్రతి పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం వాళ్ళు ఫోన్ ఎత్తకూడదు, తెలుగుదేశం వాళ్ళు పనులు కాకూడదు అని మీరు కదా చెప్పింది. ఈరోజు నారాయణ గారు ఆయన చదువుకున్నాడు కాబట్టి ప్రతి కాన్ఫరెన్స్లో చెప్తున్నాడు, ఎవరు మన కార్యకర్తతో బాగుందో, ఎవరు పోయినా 2 లోపల ఇస్తాను అని చెప్పినటువంటి ఒక మంచి మనిషి నారాయణ గారు. తెలుగుదేశం యాక్సిడెంట్ చేయండి మా పోటాడు చెప్పండి. ఈ రాష్ట్రంలో అబ్బా కొడుకుల పరిపాలనలో, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 100,000 మంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని విధ్వంసం చేసింది ఎవరు? ఇల్లు కూర్చింది ఎవరు? చంపింది ఎవరు? రాష్ట్రంలో అందరికీ తెలుసయ్యా. ఏందో నీ అమ్మ పడవ మేమేదో ద్రోహం చేసేసినట్టు, మేమేదో అన్యాయం చేసేసినట్టు అక్రమ కేసులు పెడతాం. పోలీసులు జాగ్రత్తగా ఉండండి, కమిషనర్ జాగ్రత్తగా ఉండండి. ఏం తప్పు చేశాడు కమిషనర్? ఏం తప్పు చేశాడు అధికారులు? కోర్టు ఆర్డర్ ప్రకారం పోయారు, కోర్టు ఆర్డర్ ప్రకారం చూశారు, వాళ్ళ స్థలాన్ని వాళ్ళు రక్షించుకున్నారు. తప్పేమిటని చెప్పి అడుగుతున్నా. ఏం బెదిరిస్తున్నావా? మా ప్రభుత్వం వస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తాన్ని పగటికల్లా బాగా కట్టున్నారు. మీరు పగటికల్లా మాత్రం బాగా కట్టున్నారు. మా ప్రభుత్వం వస్తుంది. ఈ జన్మలో మీరు ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ కాలేరు, మీరు గెలవలేరు. మీరు నారాయణ అనవసరంగా తిట్టుకోసుకుంటున్నారు. ఈసారి నారాయణ గారి మీద పోటీ పెట్టేదానికే మీకు మనిషి దొరకడు, గుర్తుపెట్టుకోండి.
అంతేగాని అక్రమ కోర్టులను ఎవరు చేశారు? అక్రమంగా రాష్ట్రాన్ని ఎవరు నాశనం చేశారు? ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర పాలన చేసింది ఎవరు? మరి గోవర్ధన్ రెడ్డి ఈరోజు నేను చెప్తున్నాడు, ఒక బీసీ నాయకుడు నారాయణ అనే కోడూరులో గంగాధర్ అనే అతన్ని ఈయన రాగానే 16 ఎకరాలు ఆయన పొలాన్ని అటవీ శాఖ భూమిని రొయ్యల చెరువు మొత్తం కొట్టి సముద్రంలో పంపించేసినటువంటి మహానాయకుడు ఈయన. మరి అదే రకంగా మాకు దసరా యాదవ్ అని ఉన్నాడు వెంకటాచలంలో, ఆయనకు సంబంధించినటువంటి అదే రకంగా సెల్ టవర్ లారీ కేట అక్రమంగా కూర్చోవడం జరిగింది. అదే రకంగా ఎస్సీ నాయకుడు నారాయణ ముందర నారాయణ కందమూరులో ఒక కరమూల అనే ఒక ఎస్ఐ చంపేస్తే ఉదయగిరి నారాయణ అదే రకంగా అదే కరమూల వెంకటాచలం ఎస్ఐ ఉన్నప్పుడు 2 ముస్లిం యువకుల చావు కారణమైనటువంటి అతన్ని కాపాడింది గోవర్ధన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ఏ పోలీస్ స్టేషన్లో అయినా మా నారాయణ గారు కానీ ఎవరైనా కానీ వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దని చెప్పారా? వైసీపీ వాళ్ళని త్రినామ సౌండ్ పెట్టమని చెప్పారా? వైసీపీ వాళ్ళ మీద నోటీస్ పెట్టమని ఒక్కటి దమ్ము ధైర్యం ఉంటే మీ ఇద్దరు చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి, దమ్ము అంటే చెప్పండి. ఏదో రాక్షస పాలన, ఒక ధర్నా. మీకేం తెలుసు? మీరు బోందా మీకు ధర్నాలు చేయటం, మీకేం తెలుసు? మీరు మాట్లాడటం, మీకు చేతొచ్చా మాట్లాడటం? చేతగాని దమ్మమ్మ ప్రభు పార్టీ మీది. అసలు వెంకటేశ్వరపురంలో భగత్ సింగ్ కాలనీ దగ్గర పార్టీ ఆఫీస్ కడుతున్నారు మీరు. మీ పార్టీ ఆఫీస్కి ప్లాన్ ఉందా? దత్తమ్మలారో చూపించండి. ఉందా? మీరా మమ్మల్ని మాట్లాడేది? మా నారాయణ కాలువలు ఉన్నాయి, మేము ఆ కాలేజీ వదిలేశారా? నారాయణ మీరు నారాయణ మీద కేసులు పెట్టలేదు, నారాయణ మీద అక్రమ కేసులు పెట్టలేదు, నారాయణ ఇబ్బంది పెట్టలేదు. నారాయణని నారాయణ భార్యని, నారాయణ కూతుర్ని, నారాయణ అల్లుడిని అందరి మీద కేసులు పెట్టింది మీరు కాదా? మీరు నీతో చెప్పాలా? మేము నేర్చుకోవాలా? ఈరోజు మీరు కాకీలు తిడుతున్నారు. కాకీల్ని వాడుకుంది మీరు. ఈరోజు కాకీలు మీ జీవానికి రఘురామరాజు మీద చేసిన దానికి అందరూ కూడా ఇరుక్కోబోతున్నారు, అందరూ చేయబోతున్నారు. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, మన కక్ష సాధింపులు వద్దు, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి. 7-8 నెలల కాలంలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది, చంద్రబాబు నాయుడు గారికి. తెలుగుదేశాన్ని తిట్టేది 10 తీర్చుకుంటారంట. మీ ముఖం మీ పార్టీ వస్తేగా తీర్చడం. మేమేం తీర్చుకుంటున్నావా? ఎవరి మీద తీర్చుకున్నాం చెప్పండి? ఎవరి మీద తీసుకున్నావు చెప్పండి? మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, మొత్తం 307 ఇచ్చారు, రౌడీ షీట్లు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, నా మీద 64 కేసులు పెట్టారు. ఏం తప్పు చేశావు? దోచుకుంది మీరు, దాచుకుంది మీరు, కొల్లగొట్టింది మీరు. మీరు మళ్ళీ దొంగ చెప్పం చేస్తారా అని అడుగుతున్నా. చంద్రశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా, అనవసరంగా మా జోలికి రావద్దని హెచ్చరిస్తున్నాం. ఏది అబద్ధమయ్యేది నీలో ముందు తెలుసుకోండి. ఆ బిల్డింగ్ పరిస్థితి తెలుసుకోండి. మేము పేదవాళ్ళు ఇళ్ళ మీదకి పోలేదే, పేదవాడి గుడిసి తాకలేదే. మన గుర్రాల బడికి నారాయణ గారు వస్తే సిపిఎం పార్టీ వాళ్ళు అడిగారు, సార్ ఈ గుడిసె తీసేస్తున్నాడు. గుడిసెలో పోయినసారి కూడా నా మీద 14 నుంచి 19 వరకు ఆ ప్రచారం చేశారు. ఎక్కడైనా గుడిసె లేపారా అని అడిగాడు. లేపే ప్రశ్నే లేదు. మీ అనిల్ గారు ఎన్ని ఇళ్ళు కూల్చాడు, ఎన్ని ఇళ్ళు లేపాడు. అటువంటి దరిద్రపు పార్టీకి ఇన్ఛార్జి నువ్వు చంద్రశేఖర్ రెడ్డి గుర్తు పెట్టుకోలేదు.